అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 17వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన. మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. వృశ్చిక రాశి వారికి ఉద్యోగాలలో ఎదురయ్యేటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన, స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా రాణిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన, పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన, సమయాన్ని వృధా చెయ్యవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన, మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వ్యాపారంలో ఆశించే నిర్ణయాలు వెలువడడం, చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థిక ఫలితాలు వెలువడడం, అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. వివాదాలు ఓ కొలికి వస్తాయి. చేపట్టిన పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాది రంగాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగుతారు. కీలక విషయాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. యశోవృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. మిత్రుల సహకారంతో లక్ష్యాలకు చేరువవుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో పొరపచ్చాలు తెలుగున, అనవసరమైనటువంటి కష్టాలను కొని తెచ్చుకోకుండా జాగ్రత్త వహిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. దైవ బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కొత్త బాధ్యతలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శరీర సౌఖ్యం ఏర్పడుతుంది. బంధువులతో ప్రేమ
ప్రేమగా వ్యవహరిస్తారు. భోజన సౌఖ్యం కలదు. విశ్వాసంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగున, అనారోగ్య సమస్యలు తొలగున మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. అదేవిధంగా మనోబలం కలదు. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు వెలువడిన, మంచి మనసుతో ముందుకు సాగుతారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన, ధనలాభం ఏర్పడుతుంది. అపరిచితులతో జాగ్రత్త వహించాలి. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి. లక్ష్యాల పట్ల గంభీరంగా కృషి చేస్తారు. విజ్ఞానవంతులతో పరిచయాలు ఏర్పడిన, అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున, అవరోధాలు తొలగున, అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన, కీలక విషయాలలో రాణిస్తారు. అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.